ప్రదీప్ బాబా నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? చెప్పు. నువ్వు మాట ఇస్తానంటే నేను చెప్తా. నేను మాట ఇచ్చి ఒక మాట, మాట ఇవ్వకుండా ఇంకో మాట చెప్పనమ్మా. నువ్వు ఫ్యామిలీతో షో తీస్తున్నావు, లేడీస్తో షో తీస్తున్నావు, బాయ్స్తో షో తీస్తున్నావు, కానీ పిల్లలతోనే షో తీసలేవు. నువ్వు ఒకవేళ పిల్లలతో షో తీసావనుకో నువ్వు తట్టుకోలేవు. మా షో చూడు, మా టాలెంట్ చూపిస్తాం. మా షో చూడు. డెఫినెట్ గా వండర్ఫుల్. కమ్ ఆన్ రండి. ఓ చూడు, ప్రదీప్ నే చూడు, దిక్కులు చూడకు, చచ్చిపోతావు. సూపర్. డాన్స్ ఇప్పుడు. కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. అస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. భానుమతి ఒకటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఒకటే పీస్ ఉంది కదా అని వెళ్ళిపోయినా. డాన్స్. ఓకే. ఏ ఉంగరాల జుట్టుతోనే పిరంతా ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. ఏ రంగుల కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని, మై డియర్ నాని. ఎల్లారి పట్టుతో కళ్ళకట్టే కట్టినవే. 2 3 పౌజులెట్టి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే. అట్టాగా నువ్వంటే నా ఒళ్ళు గిటార్లా మోగిందే. ఏమంటోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఏమంటోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఏమంటోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఏమంటోయ్ నాని గారు. చెప్పండోయ్ once more. సూపర్, థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్. ఎవరినైనా కొట్టాలంటే కాదు, ఎవరినైనా కొట్టాలంటే బ్రాండ్ అవసరం లేదురా. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము. ఎదుటోడితోటి పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము. ప్రదీప్ అన్న దగ్గర ఉంది టన్నులు. చిన్నపిల్ల కదా, తెలియక చెప్పిందిలే. సాంగ్. రెచ్చగొట్టి చంపకబ్బాయా. సూపర్, థ్యాంక్ యూ మా. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువులో కొట్ట? ఎక్స్ప్రెస్ రాజా అడ్డా.
సూపర్, థ్యాంక్ యూ. ఇలాగే మీలో కూడా సూపర్ టాలెంటెడ్ ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. బట్ ఓ పని చేద్దాం, మా ఎక్స్ప్రెస్ రాజా గెస్ట్లైనా సెలబ్రిటీలైనా మీరే కాబట్టి, సో మీలోంచే కొంతమంది పేర్లు చదువుతాను నేను. ఎవరి పేరు వస్తే లక్కీ డిప్ లో వాళ్ళు వచ్చి ఇక్కడ టాస్క్ పర్ఫామ్ చేస్తారు. ఓకేనా? ఓకే. ఈ బొచ్చులో ఉన్న చిట్స్ లో పేర్లు ఉన్నాయి అండ్ అక్కడేమో టాస్క్లు ఉన్నాయి. సో ఫస్ట్ గెస్ట్ ఎవరు రాబోతున్నారంటే సిహెచ్ చుక్క ప్రీతి. సో మీకు ఏ టాస్క్ వస్తుందో చూద్దాం. సో మీకు డైలాగ్ వినిపిస్తుంది, ఆ డైలాగ్ మీరు డబ్ స్మాష్ చేయాలి అంతే, ఈజీగా. రెడీయా? ఓకే, ఫస్ట్ డైలాగ్. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. సేమ్ ఫీల్ రావాలమ్మా. యాక్షన్. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. నువ్వు డైలాగ్ కంటే కొంచెం ముందు వెళ్ళిపోయావు. రెడీ, వన్ మోర్ టైం. యాక్షన్. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. ఏయ్ సూపర్. ఇంకో డైలాగ్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. యాక్షన్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సూపర్. నెక్స్ట్ వన్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. చాలా ఈజీ అది. ఇంకో డైలాగ్. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కొడతావురా? ఊరు మారుద్ది, తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుతురా? బ్లడీ ఫుల్. సేమ్ కలర్, సేమ్ పవర్. నువ్వు ఓన్లీ నుంచి అంటున్నావు, అసలు ఆ ఫీల్ ఎక్స్ప్రెషన్ విలన్ తో మాట. నువ్వు ఫీల్ తో చేయమా, విలన్ నీ ముందున్నాడు. ఓకే, ప్లే. యాక్షన్. మమ్మల్ని కొడతావురా? ఊరు మారుద్ది, తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుతురా? బ్లడీ ఫుల్. ఏంటి వేళ్ళు పొగర్లేదు, తినే వెడ్డు మారుతుంది అంతే. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కొడతావురా? ఊరు మారుద్ది, తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుతురా? బ్లడీ ఫుల్. సేమ్ కలర్, సేమ్ పవర్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ ప్రీతి, వెల్ డన్. నెక్స్ట్ కంటెస్టెంట్ బాబీ. కాదు బాబీ, నీకు ఒక పాట వినిపిస్తారు, ఆ పాటను మళ్ళీ పాడాలి అంతే. చిల్ బ్రో, ఏం కాదు. అంత మందిలో నువ్వు గెస్ట్ ఇవ్వాలా చూడు. ఎస్, అంతే. 2 లైన్స్. మళ్ళీ వింటావా? మళ్ళీ వన్ మోర్ టైం. రెడీ, పాడు. అరే 2 లైన్లు అప్పచెప్పేటాలి, ఇంక అయిపోతుంది. ఉప్పు కప్పురంలాగా చెప్పేసి, నీ జతగా నేను ఉండాలి, నీ కదా నేను మారాలి. పాపం పిల్లాడు కష్టపడుతున్నాడు, ఇతను పాడడు. మీరు పాట పెడితే ఆ పాటకి యాక్ట్ చేస్తాడు సేమ్ అలా. తనే సింగర్ లాగా, నువ్వు సింగర్ లాగా అను అంతే. ఓకేనా? అది చేయగలుగుతావు కదా, అది ఫీల్ ఉండాలి పాటలో. మరి లిప్సింగ్ నాన్న, లిప్సింగ్ మైక్ ముద్దే పెట్టి. పాడు పాడు. రెడీ 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 రెడీ. ముద్దేరు పెట్టుకో. ముద్దేరు పెట్టుకో.
ఎస్ కుమార్. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా పొగరు పోటీ మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేగం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవరంత అయినా భయమే ఎరుగని ఎత్తన మంత్రం మాదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం. పాటకి నువ్వు వేసే స్టెప్కి ఏమన్నా సంబంధం. సూపర్. మామూలుగా అసలు ఇలా చేయాలని తెలియక రామ్ చరణ్ గారు వేరేలా కష్టపడ్డారు పాపం. బట్ గుడ్ జాబ్. సూపర్. మామూలు డలింగ్ అసలు అద్దరిపోయింది. సూపర్. ఇప్పుడు ఆగరా సెకండ్ పట్ల ఇదిగో ఇలా నుంచి వాళ్ళు ఏ పాట వినిపిస్తే ఆ పాట నువ్వు పాడతావు. ఓకేనా? రెడీ? నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే మనసుకేమో రెండు రెక్కలు వచ్చినాయే ఓయే ఓయే నేను చూస్తే పిచ్చెక్కిపోయా ఓయే ఓయే మనసుకి రెక్కలు వచ్చినాయి అంతే. రెడీ? సాంగ్ పాడు. పాడు పాడు కమాన్. అరే ప్రయత్నం చేయకుండా వదిలేస్తారేంట్రా? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా వదలకొట్టాలి ఏది ఎప్పుడు. ట్రై చేయము దాంట్లో తప్పేము. నిన్న చూస్తే నాకు పిచ్చి వచ్చినాదే నిన్న చూస్తే నాకు రెక్కలు వచ్చినాదే. సరే కరెక్ట్ పాడావు. అది మైక్ ముద్దేరు పెట్టి కాన్ఫిడెంట్ గా పాడు. నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కినాదే మనసుకు రెక్కలు వచ్చినాదే. సూపర్.